నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రైని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి ఒక డిఫరెంట్ స్టైల్లో చేసి చూపిస్తానండి. ఈ చికెన్ ఫ్రై కోసం 1 కేజీ చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా నిమ్మరసాన్ని వేసుకొని ముక్కలకు బాగా పట్టించి 2 సార్లు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. అప్పుడు నీచు వాసన లేకుండా ఉంటుందండి. ఈ చికెన్ ముక్కలను ఒక గిన్నెలో వేసుకొని అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని మొత్తాన్ని ముక్కలకు పట్టేటట్లుగా బాగా కలుపుకోవాలి. అలానే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఈ విధంగా చికెన్ పీసెస్కి ఉప్పు, పసుపు బాగా పట్టేటట్లుగా ఈ విధంగా చేతితో కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మ్యారినేట్ చేసిన చికెన్ను దానిపైన మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకొని ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఇందులో ఆయిల్ ఏమి వేయనవసరం లేదండి. మనం వేసిన ఇంగ్రీడియంట్సే సరిపోతుంది. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకుంటే చూడండి, వాటర్ అనేవి ఈ విధంగా న్యాచురల్గానే ఫామ్ అవుతాయండి చికెన్లో నుంచి. ఈ విధంగా ఆవిరి పట్టించుకోవడం వల్ల చికెన్ ముక్క అనేది విరిగిపోకుండా ముక్కగానే ఈ విధంగా ఉంటుంది. ఇందులోని వాటర్ని ఎగిరిపోయాక స్టవ్ని ఆపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం కొద్దిగా ధనియాలు, చెక్క, లవంగం, యాలకులు, కొద్దిగా స్టార్ పువ్వును వేసుకొని కచ్చాబచ్చాగా దంచుకోవాలండి. చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా బిర్యానీ ఆకు, 2 లవంగాలు, చిన్న ముక్క చెక్క వేసుకోవాలి. అలానే 2 యాలకులు కూడా వేసుకోవాలి. ఒక 2 నుంచి 3 మీడియం సైజు ఉల్లిపాయలను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను పసుపు వేయట్లేదండి, స్టార్టింగ్లో వేసుకున్నాం కాబట్టి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలను ఈ విధంగా గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ ఎక్కువ వేగనవసరం లేదండి, కొద్దిగా గోల్డెన్ షేడ్ వస్తే సరిపోతుంది. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు వేగాక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది ఫ్రెష్గా నూరుకున్నదైతే కర్రీ టేస్ట్ బాగుంటుందండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకోవాలి. ఒకసారి గరిటతో మొత్తాన్ని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఆయిల్లో మగ్గనివ్వాలి. తర్వాత ఇందులో ఒక 2 నుంచి 3 స్పూన్ల కారాన్ని వేసుకోవాలండి. కొద్దిగా కారంగా తినేవారైతే ఇంకో స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చండి. తర్వాత కొద్దిగా కరివేపాకు, ఒక 2-3 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే ఇందులో కొద్దిగా కొబ్బరి పొడి కూడా వేసుకొని చికెన్ ముక్కలకు ఈ మసాలా అంతా పట్టేటట్లుగా కలుపుకోవాలి. గరిటెతో ఈ విధంగా కలుపుకుంటూ ఒక 2-3 నుంచి 3 నిమిషాల పాటు ఈ చికెన్ పీసెస్ని కుక్ చేసుకోవాలండి. తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గరం మసాలా వేసుకోవాలి. ఈ చికెన్ మసాలా కర్రీలో కలిసేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలండి. గరం మసాలా మనం ఒక 2 మినిట్స్లో కర్రీ ప్రిపేర్ అయిపోతుంది అన్నప్పుడు వేసుకోవాలి. తర్వాత ఇందులోకి చివరిగా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. ఇంతేనండి, చికెన్ ఫ్రై అనేది ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ విధంగా డిఫరెంట్ స్టైల్లో చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ నేనైతే ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకున్నాను. మీకు ఇంకా కొద్దిగా డ్రైగా కావాలి అనుకుంటే ఒక 2 నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. వంట రాని వాళ్ళు, బ్యాచిలర్స్ కూడా ఈజీగా ఈ చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం ప్రసన్న హోమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.